వార్ 2 మూవీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అండ్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఫర్ ద ఫ్యాన్స్ అని చెప్పి డైరెక్టర్ గారు అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఫర్ ద ఫస్ట్ టైం వార్ 2 మూవీ నుంచి అయితే ఒక ఇంటర్వ్యూ అయితే అఫీషియల్ గా మూవీ డైరెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూలో అయాన్ ముఖర్జీ గారు వార్ 2 డైరెక్టర్ గారు ఏం చెప్పారు మొత్తం డీటెయిల్ గా మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది వీడియో బయట అయితే కాదు, వెబ్సైట్స్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంటర్వ్యూ. మరి ఆ వెబ్సైట్ లో తను ఏం చెప్పాడు మూవీ గురించి అనేది అయితే డీటెయిల్ గా మీకైతే వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయాన్ ముఖర్జీ గారు ఆ ఇంటర్వ్యూలో ఇలా అయితే చెప్పారు, వార్ 2 మూవీలో ప్రతి ఒక్క ఫేము అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా పద్ధతిగా ప్లానింగ్ అయితే చేశాము. థియేటర్ లో ఎలివేట్ అయ్యేలా వాళ్ళకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మేమైతే ప్రతి ఒక్క సీన్ అయితే డిజైన్ అయితే చేసుకున్నాము. ఆడియన్స్ కి అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ మజా అయితే వస్తుంది. అండ్ మేము మొత్తం మాక్సిమం మా టైం మొత్తం ఓన్లీ యాక్షన్ సీన్స్ మీదనైతే స్పెండ్ అయితే చేసాము. ఇద్దరు హీరోస్ మధ్య ఎలా ఫైట్లు ఉండాలి అండ్ ఎలా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ ఇద్దరి మధ్య ఫైట్ కి కాన్ఫ్లిక్ట్ కి యాక్షన్ సీన్స్ మీద చాలా టైం అయితే స్పెండ్ అయితే చేసాము. ఎవ్రీ టైం కూడా మేమైతే వాళ్ళకి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తాము. మీరు థియేటర్లో అయితే డెఫినెట్ గా దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పి మూవీ డైరెక్టర్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో తనకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రుతిక్ రోషన్ లాంటి హ్యూజ్ బిగ్ స్టార్స్ తో ఒక ఫైట్ సీన్ కానీ ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ డిజైన్ చేయాలంటే ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఎంత మెచ్యూర్డ్ గా ప్లాన్ అయితే చేయాలి అని జాగ్రత్తగా అన్ని ప్రయత్నాలు అయితే చేసి మేమైతే ముందుకైతే తీసుకొచ్చామని అయితే చెప్తున్నాడు. అండ్ అదే కాదు, ఇది ముఖ్యంగా ఎక్కువ భాగం వచ్చేసి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీద అయితే వాళ్ళైతే బేస్ అయితే చేసుకొని తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ థియేటర్లో చూస్తేనే మజా వస్తాయి, అలాగే కొన్ని మూవీస్ థియేటర్లో అండ్ ఓటీటీలో చూసినా కూడా మజా అయితే రావు. బట్ కొన్ని మూవీస్ ఓటీటీలోనే చూస్తేనే బాగుంటాయి. బట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీస్ అంటే మాత్రం మనం డెఫినెట్గా థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే వాటికి ఉన్న వైబ్ వేరే ఉంటుంది. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి మూవీ కూడా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీసే, ఎందుకంటే దాని హ్యూజ్ స్కేల్ లో ఉంటాయి అండ్ హ్యూజ్ గా ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ లైన్ లో అయితే ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ కానీ డైలాగ్స్ కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ. సో ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని స్టైలిస్ట్ హీరోగా చూపించి ప్రయత్నాలు అయితే చేశాడు మన అయాన్ ముఖర్జీ గారు వార్ 2లా. తన ఇంటర్వ్యూలో చెప్తున్న దాని ప్రకారం అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుందని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి మెల్లమెల్లగా ప్రమోషన్స్, వెబ్ మీడియాకి ఇస్తారు, తర్వాత వీడియో బైట్స్ వస్తాయి అండ్ అలాగే ఇద్దరు హీరోస్ మధ్య సాంగ్ షూట్ అయితే ఉంది, అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళతో కూడా ప్రమోషన్స్ తో ఓపెనింగ్స్ గట్టిగా రావాలంటే ఇద్దరు హీరోస్ కూడా వచ్చి ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. సో ఇది గైస్ మీకు క్లియర్ గా వార్ 2 గురించి 2 వీడియోస్ అయితే వచ్చాయి ఈ రోజు. అండ్ ఇలానే అప్డేట్స్ అండ్ వీడియోస్ రావాలని చెప్పి అయితే కోరుకుందాం. అండ్ థ్యాంక్